నలువైపులా హైందవ ధర్మం ఆధ్యాత్మికత వ్యాపించేలా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ వివాదాల కేరాఫ్గా మారుతోంది. ఆలయ నిర్మాణ ట్రస్ట్కు వస్తున్న విరాళాలు గోల్మాల్ అయ్యాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారంటూ గతంలో కూడా టీటీడీ పాలక మండలిపై విమర్శలు రాగా తాజాగా విజిలెన్స్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఎక్కడికి వెళ్లాయా అని ఆరా తీస్తోంది. రెండు 2018లో శ్రీవారి ఆలయ నిర్మాణాల లక్ష్యంగా శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించింది టీటీడీ. ఈ ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు వీఐపీ టికెట్ల ద్వారా దర్శనాలు కల్పించింది. ఇలా 2019 అక్టోబర్లో భక్తులకు అందుబాటులోకి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్. ఏటా విరాళాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రతిరోజు ఆన్లైన్లో 500, ఆఫ్లైన్లో 500 టికెట్లు అందుబాటులో ఉంచుతోంది ట్రస్ట్. భక్తుల నుంచి విశేష స్పందన కూడా లభించడంతో గడిచిన 4 ఏళ్లలో 1000 కోట్లకు పైగా విరాళాలు శ్రీవాణి ట్రస్ట్కి అందాయి. 2019లో 19,737 మంది భక్తుల నుంచి 26,25,00,000 విరాళం అందగా 2020లో 49,282 మంది భక్తుల నుంచి 70,21,00,000 వచ్చాయి. ఇక 2021లో 176 కోట్లు, 2022లో 282,64 లక్షలు, 2023లో 268,35,00,000 పైగా ఆదాయం లభించింది. వీటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో వచ్చిన వడ్డీతో కలిపి ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్కు 1,500 కోట్ల నిధులు సమకూరాయి. ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునరుద్ధరణను టీటీడీ ప్రారంభించింది. 2,273 నూతన ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. 501 ఆలయాలకు ధూప దీప నైవేద్యం కింద ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున అందిస్తోంది. గత 5 ఏళ్లలో టీటీడీలో ప్రధానంగా తిరుమలలో చోటు చేసుకున్న అనేక వ్యవహారాలపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై కూడా రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆర్జిత సేవా విభాగంలో టికెట్ల మంజూరు చేసి ఆ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసిన అధికారులు తొలిదశ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట భక్తులకు కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా కోట్ల రూపాయలు టీటీడీకి అందాయి. బ్రేక్ దర్శనానికి 500 రూపాయల టికెట్కు రసీదు ఇచ్చి మిగతా 10,000 ఆలయ నిర్మాణ ట్రస్ట్కు అందిస్తున్నట్లుగా చెబుతున్నా ఆ లెక్కలతో మభ్యపెట్టారనే ఆరోపణలున్నాయి. వచ్చిన విరాళాల్లో 350 కోట్ల ఆలయాల నిర్మాణానికి ఖర్చు చేసినట్లుగా విచారణ తేలింది. దీంతో మిగిలిన 1,150 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అనే దిశగా విచారణ జరుగుతోంది.